మనం లాస్ట్ క్లాస్లో స్టాటిస్టికల్ గ్రాఫ్స్లో బార్ గ్రాఫ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఈ క్లాస్లో వచ్చేసి పై చార్ట్స్ గురించి చూద్దాము. హలో అండి, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. నా క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పై చార్ట్ అంటే ఏంటంటే మనం ఇక్కడ గ్రాఫ్ని మనము ఒక సర్కిల్ లాగా రిప్రజెంట్ చేస్తామన్నమాట. ఈ పై చార్ట్స్ అనేది మనము రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. ఇక్కడ ఈ సర్కిల్ ఈజ్ డివైడెడ్ ఇంటూ వేరియస్ సెక్టార్స్ ఇన్ ప్రపోర్షన్ టు ద వేరియస్ కాంపోనెంట్ పార్ట్స్ ఆఫ్ ద స్టాటిస్టికల్ డేటా కెన్ ఆల్సో బి ప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పై గ్రాఫ్. ఇక్కడ మనం ఇచ్చిన స్టాటిస్టికల్ డేటాని ఒక సర్కిల్ లాగా రిప్రజెంట్ చేసి ఒక్కొక్క సెక్టార్ని ఒక్కొక్క కేటగిరీగా తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ ద అడ్జాయినింగ్ ఫిగర్ షోస్ ద రిజల్ట్ ఆఫ్, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో 7th క్లాస్ స్టూడెంట్స్ యొక్క ఈ పై చార్ట్ అనేది తీసుకున్నాము. ఇందులో ఏంటంటే ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి సెక్టార్స్. చూడండి, ఇక్కడ మనకు తెలియడం కోసం ఇలా మెన్షన్ చేశాము. ఇక్కడ మనకి క్రాస్ లైన్స్ ఉన్నాయి కదా, ఇది వచ్చేసి ఒక సెక్టారు. నెక్స్ట్ ఎంటీగా వైట్ కలర్లో ఉంది ఒక సెక్టారు. నెక్స్ట్ ఇక్కడ మనకి బాక్సెస్ లాగా ఉంది కదా, ఇది ఒక సెక్టారు. నెక్స్ట్ ఇక్కడ డాట్స్ లాగా ఉంది, చిన్న చిన్న సర్కిల్స్ లాగా ఉన్నది, ఇది ఒక సెక్టర్ అన్నమాట. మనం ఇందులో మొత్తం ఈ సర్కిల్ని 4 సెక్టార్స్గా డివైడ్ చేసాము. ఇక్కడ ఇది క్రాస్ లైన్స్ వచ్చేసి స్టూడెంట్ హూ పాస్డ్ ఇన్ ఫస్ట్ క్లాస్. ఇక్కడ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన స్టూడెంట్స్ యొక్క సెక్టార్ అనేది దీన్ని మెన్షన్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది MT1 వచ్చేసి స్టూడెంట్స్ హూ పాస్డ్ ఇన్ సెకండ్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళది ఈ సెక్టార్ మెన్షన్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చిన్న చిన్న సర్కిల్స్ ఉన్నాయి కదా, ఇదేం మెన్షన్ చేస్తుంది అంటే స్టూడెంట్స్ హూ పాస్డ్ ఇన్ థర్డ్ క్లాస్. నెక్స్ట్ ఇక్కడ స్టూడెంట్స్ హూ ఫెయిల్డ్ వచ్చేసి ఈ బాక్స్. సపోజ్ మనం ఇక్కడ ఇది మొత్తం మనం సర్కిల్ తీసుకున్నాం కదా, మనకి సర్కిల్ టోటల్ వచ్చేసి మనం దీన్ని డిగ్రీస్ లాగా రిప్రజెంట్ చేస్తాము. ఈ సర్కిల్ టోటల్ మనకి 360 డిగ్రీస్ ఉంటుంది. టోటల్ సెక్టార్ మొత్తం సర్కిల్ది మనం అందులో దాన్ని స్మాల్ సెక్టార్స్గా డివైడ్ చేసామంటే ఇది మొత్తం 360 అనుకుంటే మనం ఇచ్చిన వాల్యూని బట్టి మనం దీన్ని డిగ్రీస్ లాగా కన్వర్ట్ చేయొచ్చు అన్నమాట. ఒకసారి నేను సపోజ్ ఇక్కడ నేను టోటల్ స్టూడెంట్స్ ఒక 400 మెంబర్స్ అనుకున్నాను అనుకోండి. ఇక్కడ మనకి ఈ లైన్ వచ్చేసి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు ఒక 120 అనుకుందాము. ఇక్కడ వచ్చేసి స్టూడెంట్స్ హూ పాస్డ్ ఇన్ సెకండ్ క్లాస్ ఇది ఒక 120 అనుకుందాము, 125 అలా. నెక్స్ట్ ఇక్కడ ఇది ఉంది కదా హూ పాస్డ్ ఇన్ థర్డ్ క్లాస్, ఇది వచ్చేసి ఒక 80 అనుకుందాము, 75 ఉంటుంది. ఈ 75 వచ్చేసి ఫెయిల్ అయిన వాళ్ళది అనుకుందాము. ఇప్పుడు మనం దీన్ని ఎలా చేస్తామంటే ఫస్ట్ ఇక్కడ మనకి సపోజ్ ఇది డిగ్రీస్లో కావాలి, మనం వాల్యూ లాగా తీసుకున్నాం కదా, ఇక్కడ దీన్ని డిగ్రీస్లో చేయాలంటే స్టెప్స్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ పై డయాగ్రామ్, అంటే పై డయాగ్రామ్ని ఎలా కన్స్ట్రక్షన్ చేద్దామో చూద్దాం. ఇక్కడ టేక్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద ఐటమ్స్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. మనం మొత్తం 360 డిగ్రీస్ అనుకుంటున్నాం. ఇక్కడ కన్వర్ట్ ఈచ్ కాంపోనెంట్ ఆఫ్ ద డాటా ఇంటూ డిగ్రీస్ యూజింగ్ ద ఫాలోయింగ్ ఫార్ములా. డిగ్రీకి ఎలా కన్వర్ట్ చేస్తామంటే మనం ఈ ఫార్ములా యూజ్ చేసి కన్వర్ట్ చేయాలి. ఇక్కడ కాంపోనెంట్ అంటే మనం ఇక్కడ ఒక్కొక్క సెక్టార్ తీసుకున్నాం కదా, సపోజ్ ఈ సెక్టార్ వాల్యూ 125 ఉంది, దీన్ని మనం కాంపోనెంట్ వాల్యూ అని అంటాము. ఇక్కడ కాంపోనెంట్ వాల్యూ బై టోటల్ వాల్యూ, అంటే టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నాం అనుకుంటున్నాం, ఇక్కడ 400 కదా, సో ఈ 400 అనేది ఇక్కడ తీసుకుంటాము ఇంటూ 360 అని తీసుకోవాలి. ఇప్పుడు మనం సపోజ్ ఈ సెక్టార్ యొక్క మనకి డిగ్రీ వాల్యూ డిగ్రీలో ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ఈ సెక్టార్కి మనం ఈ ఫార్ములా వేయాలన్నమాట. డిగ్రీ ఆఫ్ ఎనీ కాంపోనెంట్ ఈక్వల్ టు కాంపోనెంట్ వాల్యూ బై టోటల్ వాల్యూ ఇంటూ 360 డిగ్రీస్. స్టెప్ 3 వచ్చేసి డ్రా ఏ సర్కిల్ విత్ అన్ అప్రోప్రియేట్ రేడియస్. మనం ఫస్ట్ ఒక సర్కిల్ని డ్రా చేయాలి, ఒక అప్రోప్రియేట్ రేడియస్ తీసుకొని. నెక్స్ట్ ఇక్కడ స్టెప్ 4 ఏంటంటే మార్క్ ద యాంగిల్స్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అండ్ డ్రా ద సెక్టర్స్. మనం యాంగిల్స్ మార్క్ చేసి ఎంత యాంగిల్ వస్తే ఆ యాంగిల్ని మార్క్ చేసి ఆ సెక్టార్స్ లాగా డ్రా చేయాలన్నమాట. ఇప్పుడు నేను ఈ ఎగ్జాంపుల్ దీనికి చెప్తాను, ఒకసారి చూడండి ఎలా డిగ్రీలా కన్వర్ట్ చేయాలో. సపోజ్ మనకి ఇక్కడ ఇది MT1 ఏంటి, మనకి స్టూడెంట్ హూ పాస్డ్ ఇన్ సెకండ్ క్లాస్ కదా, దీన్ని మనం డిగ్రీలాగా కన్వర్ట్ చేద్దాము. అప్పుడు ఏమవుతుందో చూద్దాము. ఇక్కడ 125 కదా మనకి ఇది ఈ సెక్టార్ వాల్యూ, కాంపోనెంట్ వాల్యూ. సో 125 తీసుకున్నా. టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది అన్నాము, 400. మనకు టోటల్ పై చార్ట్లో మనకి ఎంత ఉంటుంది, సర్కిల్ మొత్తం 360 డిగ్రీస్ కాబట్టి ఇక్కడ టోటల్ 360 అని తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని చేసామనుకోండి,
125 అనే 25 సపోజ్ 5 2 జా 5 5 జా, నెక్స్ట్ 5 80 జా, 81 జా, నెక్స్ట్ 84 జా 30, 84 జా 32 కదా, 84 జా 320 అవుతుంది. 0 0 క్యాన్సిల్ చేద్దాము. 84 జా 32, ఇంకా 4 మిగిలింది. 85 జా 4.5 అయింది. మనకి ఇక్కడ ఎంత వచ్చింది? 25 ఇంటూ 4.5 వచ్చింది మనకి. దీన్ని చేస్తే మనకి ఎంత వస్తుంది? 25 5 జా 125, 100. ఇక్కడ మనకి 112.5 వచ్చింది. చూడండి 112.5 అనేది ఇదేంటి మనకి డిగ్రీస్ లాగా అన్నట్టు. మనకి ఇంత డిగ్రీ ఆ సెక్టార్ యొక్క దీనిది మనకి ఎంత వచ్చింది డిగ్రీలో కన్వర్ట్ చేస్తే 112.5 డిగ్రీస్ వచ్చిందన్నమాట. ఇప్పుడు మనం దీన్ని చేసామనుకోండి, 80ని చేద్దాము. ఇది 80 ఉంది కదా దీని వాల్యూ మనకి. సో దీన్ని చేద్దాము. అప్పుడు అదేమవుతుందో చూద్దాము. 80/400 ఇంటూ 360 కదా మనకి. సో ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుంది. ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుంది. 4 1 జా 4 2 జా, అప్పుడు ఏమొచ్చింది మనకి? 36 2 జా 72 డిగ్రీస్ వచ్చింది. సో ఇదనే ఈ 72 డిగ్రీస్ అనేది దీని ఈ కాంపోనెంట్కి మన ఈ సెక్టార్కి డిగ్రీస్లో తీసుకుంటే ఇలా వస్తుందన్నమాట. సో ఇలా సాల్వ్ చేయాలి మనం ప్రాబ్లమ్స్లో ఇచ్చినా కూడా. మనకి ఒక ప్రాబ్లం ఇచ్చారు. ఈ ప్రాబ్లంలో ద పర్ఫార్మెన్స్ ఆఫ్ 720 స్టూడెంట్స్ ఇన్ అన్ ఎగ్జామినేషన్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2015-16 ఈజ్ షోన్ ఇన్ ఏ పై చార్ట్. మనకి పై చార్ట్లో ఇచ్చారు ఇక్కడ పర్ఫార్మెన్స్ ఆఫ్ 720 స్టూడెంట్స్ ఒక ఎగ్జామినేషన్లో పర్ఫార్మెన్స్ని మనకి ఇక్కడ పై చార్ట్ లాగా ఇచ్చారు. స్టడీ ద పై చార్ట్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని అన్నాడు. ఇక్కడ మనకి ఆల్రెడీ డిగ్రీస్లో ఇచ్చారు. మనకి చూడండి ఇక్కడ ఫెయిల్ అయిన వాళ్ళకి 36 డిగ్రీస్, నెక్స్ట్ డివిజన్ థర్డ్ డివిజన్లో 162 డిగ్రీసు, సెకండ్ డివిజన్ 108, ఇక్కడ 54. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ పాస్డ్ ద ఫస్ట్ డివిజన్. ఫస్ట్ డివిజన్ ఎక్కడుంది మనకి? ఇది ఫస్ట్ డివిజన్. సో ఇక్కడ దీనికి మనము వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే 54 డిగ్రీస్ అని ఇచ్చారు మనకి. మనకి కావాల్సింది ఏంది? మనకి ఎంతమంది స్టూడెంట్స్ అనేది మనం వాల్యూ లాగా ఫైండ్ అవుట్ చేయాలి దీన్ని. ఇది ఎలా చేయాలంటే మనకి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ పాస్డ్ ఇన్ ఫస్ట్ డివిజన్, మనకు కావాల్సింది ఇదే కదా. సో మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడు డిగ్రీ? పై చార్ట్లో 54 డిగ్రీస్ ఇచ్చారు. సో 54 డిగ్రీస్ మనకు టోటల్ ఎంత ఉంటుంది? మనకి పై చార్ట్లో మనకి సర్కిల్ 360 కదా. సో 360 డిగ్రీస్ మనం దీంట్లో మొత్తం 360 డిగ్రీస్లో 54% ఎంత అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి టోటల్ 54 డిగ్రీస్ బై 360 అని తీసుకోవాలి. ఇంటూ మనకి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారని చెప్పారు క్వశ్చన్లో? 720 స్టూడెంట్స్ ఉన్నారని చెప్పారు కాబట్టి ఇంటూ 720 వేయాలి. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకి వచ్చేస్తుంది ఆన్సర్. 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 36 1 జా 36 2 జా. ఇక్కడ చూడండి 54 ఇంటూ 2 ఎంత? 108. మనకి ఎంత వచ్చింది దీనికి ఆన్సర్? 108 స్టూడెంట్స్ అన్నమాట. టోటల్ 108 స్టూడెంట్స్కి ఇక్కడ ఫస్ట్ డివిజన్లో పాస్ అయ్యారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? ఫైండ్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ పాస్డ్ టు దట్ టు ఫెయిల్డ్. మనల్ని ఇక్కడ రేషియో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఏంటా రేషియో? రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ పాస్డ్ అండ్ హూ ఫెయిల్డ్. పాస్డ్ అయిన వాళ్ళు, పాస్ అయిన వాళ్ళది, నెక్స్ట్ ఫెయిల్ అయిన వాళ్ళది, రెండు కలిపి రేషియో చేయమంటున్నాడు. మనకి ఇక్కడ ఫెయిల్ అయిన వాళ్ళది ఎంత ఇచ్చాడు? 36 ఇచ్చాడు. మనకు పాస్ అయిన వాళ్ళది తెలియదు కదా ఎంత అనేది. మనకి ఇక్కడ ఫస్ట్ డివిజన్, సెకండ్ డివిజన్, థర్డ్ డివిజన్ అని ఇచ్చాడు క్వశ్చన్లో. ఫస్ట్ డివిజన్ అయినా, సెకండ్ అయినా, థర్డ్ అంటే వాళ్ళందరూ పాస్ అయినట్లే కదా. ఇక్కడ మనకి ఏ డివిజన్లో పాస్ అయినా వాళ్ళ ఎగ్జామ్లో పాస్ అయినట్టే. సో అంటే వీళ్ళందరినీ కలిపితే మనకు పాస్ అయినది ఎంత డిగ్రీస్ అనేది తెలుస్తుంది కదా. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ పాస్డ్ ద ఎగ్జామ్, ఎంతమంది మనకి ఎంత డిగ్రీస్ వస్తుందో చూద్దాము. ఇవన్నీ యాడ్ చేయాలి మనం. పాస్ అయిన వాళ్ళంటే 162 ప్లస్ 108 ప్లస్ 54 చేసామనుకోండి ఎంత వస్తుంది మనకి? 162, 262, 270,
324 డిగ్రీస్ వస్తుంది. మనము లేదంటే దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే మనకి టోటల్ 360 డిగ్రీస్ కదా మొత్తము. అంటే వీళ్ళందరూ పాస్ అయిన వాళ్ళు, ఓన్లీ ఫెయిల్ అయిన వాళ్ళు 36 ఉన్నారు. సో 360 మైనస్ 36 చేసినా కూడా మనకు 324 ఇలా అయినా తీసుకోవచ్చు మనము పాస్ అయిన వాళ్ళదంటే. ఇక్కడ మనకి రేషియో చేయమంటున్నాడు కదా. సో రేషియో ఆఫ్ పాస్డ్ అండ్ ఫెయిల్డ్ అన్నాడు కాబట్టి మనం ఏం తీసుకుందాం, ఫస్ట్ పాస్ అయిన వాళ్ళది ఎంత ఉంది 324 కదా. 324 ఈస్ట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది 36. సో 36 ఇది రేషియో అవుతుంది. దీన్ని మళ్ళీ సింప్లిఫై చేద్దాము. ఎందులో 9 టేబుల్లో పోతుంది. ఇది 9 3 జా 27, 5 మిగులుతుంది 54, 9 6 జా, నెక్స్ట్ 9 4 జా, 4 1 జా, 4 9 జా, మనకి ఎంత వస్తుంది 9:1 వచ్చింది రేషియో వచ్చేసి. కానీ ఏమన్నాడు ఇక్కడ థర్డ్ వన్, ఫైండ్ ద పర్సెంటేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్. అంటే ఎంత పర్సెంటేజ్ ఫెయిల్ అయ్యారని అడుగుతున్నాడు మనకి. ఇందులో ఫెయిల్ అయింది మనకి ఇక్కడ డిగ్రీస్లో ఇచ్చాడు, మనకి పర్సెంటేజ్ లాగా అయితే ఎంతమంది అని అడుగుతున్నాడు క్వశ్చన్లో. ఇక్కడ ఇది ఏం చేద్దామంటే థర్డ్ క్వశ్చన్ని మనకి 36 డిగ్రీస్ కదా ఫెయిల్ అయిన వాళ్ళు. సో మనకి పర్సెంటేజ్ తెలియాలంటే 36/360 ఇంటూ 100. ఎందుకంటే ఇప్పుడు 36% అని ఇచ్చాడు. మనం ఒకవేళ టోటల్ ఇది మొత్తం 360 కదా మనకి సర్కిల్. సో దానికే చేస్తున్నాం కాబట్టి 36/360 ఇంటూ 100 వేద్దాము. 36 1 జా, 36 10 జా, 10 1 జా, 10 10 జా, ఇక్కడ 10%. సో ఎంతమంది మనకి 10% అన్నమాట. 10% ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఇంకొక క్వశ్చన్ ఉంది, ఇది చూద్దాము. ద ఫాలోయింగ్ డాటా షోస్ వేరియస్ స్పోర్ట్స్ ప్లేడ్ బై స్టూడెంట్స్ ఇన్ ఏ స్కూల్. డ్రా ఏ పై చార్ట్ టు రిప్రజెంట్ ద గివెన్ డాటా. మనకి ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏంటంటే ఒక స్పోర్ట్స్కు సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చాడు, దాన్ని మనం పై చార్ట్ లాగా రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ మనకి ఫస్ట్ స్పోర్ట్స్ ఏమేమి స్పోర్ట్స్ ఉన్నాయి, చెస్, క్రికెట్, క్యారమ్స్, ఫుట్బాల్. అంటే మనం పై చార్ట్లో ఇవి సెక్టార్స్ లాగా తీసుకోవాలన్నమాట. చెస్ ఒక సెక్టార్, క్రికెట్, క్యారమ్స్, ఫుట్బాల్ ఇవన్నీ సెక్టార్స్ అవుతాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చాడు. చెస్ ఆడేవాళ్ళు 35 మెంబర్స్, క్రికెట్ ఆడేవాళ్ళు 70, క్యారమ్స్ ఆడేవాళ్ళు 42, ఫుట్బాల్ ఆడేవాళ్ళు 63. మనం ఏం చేయాలి ఇప్పుడు దీన్ని పై లాగా డిగ్రీస్ లాగా కన్వర్ట్ చేద్దాం. మొత్తం 360 కదా మనకి పై చార్ట్లో. సో దీంట్లో ఫస్ట్ చెస్ని చేద్దాం, మనము డిగ్రీలో కన్వర్ట్ చేద్దాము. అప్పుడు ఏమవుతుంది మనకి డిగ్రీ చెస్ కేటగిరీకి ఇక్కడ 35 మనకి చెస్ ఆడేవాళ్ళు. టోటల్ స్టూడెంట్స్ ఇచ్చారా మనకి క్వశ్చన్లో, ఇవ్వలేదు కాబట్టి మనం ఇవన్నీ యాడ్ చేస్తే అదే టోటల్ అవుతుంది కదా. 35 + 70 105, 105 + 42 157, 159. యాడ్ చేద్దాం ఇవన్నీ ఒకసారి. 5 5 10, నెక్స్ట్ 6 4 10 11 18 2 10 వచ్చింది మనకి. టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది 210 ఉన్నారు. మొత్తం టోటల్ స్టూడెంట్స్ 210 ఇచ్చాడు వచ్చింది కాబట్టి డిగ్రీ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, కాంపోనెంట్ వాల్యూ అంటే చెస్ ఆడేవాళ్ళు బై టోటల్ వాల్యూ ఇంటూ 360 వేయాలి మనం. ఇప్పుడు 0 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ 21 వచ్చింది మనకి. 3 7 జా, 3 12 జా చేద్దాము. నెక్స్ట్ 7 1 జా, 7 5 జా, 12 5 60 వచ్చింది మనకి. 60 డిగ్రీస్ అన్నమాట ఇది. ఫస్ట్ చెస్ ఆడే వాళ్ళది మనకి 60 వచ్చింది. నెక్స్ట్ క్రికెట్ ఆడే వాళ్ళ చేద్దాము. క్రికెట్ ఆడే వాళ్ళని డిగ్రీలా కన్వర్ట్ చేద్దాము. ఇక్కడ క్రికెట్ ఆడే వాళ్ళది ఎంత డిగ్రీ అవుతుందో చూద్దాము. ఇక్కడ 70 ఇచ్చాడు మనకి. 70 బై టోటల్ 210 కాబట్టి 210 తీసుకున్నాను. ఇక్కడ 360తో చేయాలి. ఇక్కడ మనకి 3 7 జా, 3 12 జా, 7 1 జా, 7 10 జా, ఇది 120 డిగ్రీస్ వచ్చింది మనకి. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాము. ఈ థర్డ్ వన్ ఏమి ఇచ్చాడు, క్యారమ్స్ కాబట్టి క్యారమ్స్ తీసుకున్నాను నేను. ఇక్కడ క్యారమ్స్ ఆడేవాళ్ళు మనకి ఎంతమంది 42 కదా.
సో 42 డివైడెడ్ బై 210 ఇంటూ 360. ఇక్కడ కూడా అంతే. 3 7 జా 3 12 జా 7 1 జా 7 6 జా ఎంత వచ్చింది మనకి? 12 6 జా 72 డిగ్రీస్ వచ్చింది ఇది. నెక్స్ట్ మనకి ఫోర్త్ది ఫుట్బాల్ని కూడా మనం డిగ్రీలా కన్వర్ట్ చేసి ఏమవుతుంది? 63 డివైడెడ్ బై 210 ఇంటూ 360. 3 7 జా 3 12 జా నెక్స్ట్ 7 1 జా 7 9 జా 12 9 జా మనకి 108 డిగ్రీస్ వచ్చింది. సో ఇది 108. మనకి ఇప్పుడు అన్ని సెక్టార్స్ని మనం డిగ్రీస్ లాగా కన్వర్ట్ చేసాము. ఇప్పుడు మనం పై చార్ట్ డ్రా చేద్దాము. పై చార్ట్ అంటే ఎలా తీసుకుంటాము? మనం ఫస్ట్ సర్కిల్ డ్రా చేద్దాము. నేను మామూలుగా రఫ్గా డ్రా చేస్తున్నాను. ఇక్కడ నార్మల్గా అయితే ఏదో ఒక రేడియస్తో అలా చేయొచ్చు. ఇది సర్కిల్ అనుకుంటే ఇప్పుడు సెక్టార్స్ నేను అప్రాక్సిమేట్గా గీస్తున్నానండి. ఇక్కడ ఇది 60 డిగ్రీస్ అంటే ఎంత ఉండొచ్చు మనకి? ఇది 90 కదా. సో నేను 60 అంటే కొంచెం తక్కువ తీసుకుంటున్నాను 90కి. నెక్స్ట్ ఇక్కడ 120 వచ్చింది క్రికెట్ది. సో నేను ఇక్కడ 90 కంటే కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను అప్రాక్సిమేట్గా 120 డిగ్రీస్. ఇదేమో చెస్. నెక్స్ట్ ఇది క్రికెట్. నెక్స్ట్ క్యారమ్స్ 72 ఉంది కదా, ఇది క్యారమ్స్. నెక్స్ట్ ఇది ఫుట్బాల్. చూడండి మనకి ఇది 108 డిగ్రీస్, చెస్ వచ్చేసి 60 డిగ్రీస్, నెక్స్ట్ క్రికెట్ వచ్చేసి 120 డిగ్రీస్, నెక్స్ట్ ఇది క్యారమ్ 70 డిగ్రీస్. సో మనం పై చార్ట్ని ఇలా రిప్రజెంట్ చేయాలన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.